బ్రేకింగ్ న్యూస్ 2029 ఎన్నికల వ్యూహానికి ఇప్పటి నుంచే పదును పెడుతోంది బీజేపీ. ఆ దిశగా చర్యలు కూడా మొదలు పెట్టేసింది. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనపై ఇప్పటికే ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. భారీగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈసారి బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ, జనసేన, జేడీయూ సహా ఎన్డీఏ భాగస్వాములకు మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో మోదీ అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ మీటింగ్కు మంత్రులతో పాటు సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులకు కూడా ఆహ్వానం అందింది. అన్నామలైకి కీలక బాధ్యతలు ఇస్తారు అనే టాక్ వినిపిస్తోంది. నితీష్ కుమార్ కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. టీడీపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేంద్ర మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి వస్తున్న వార్తల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ రోహిత్, మరి కాసేపట్లో అంటే సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ పూర్తి స్థాయి సమావేశం అనేది జరగబోతుంది. దీంట్లో కేంద్ర మంత్రులే కాకుండా దీంట్లో సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఏం జరగబోతుంది, పూర్తి స్థాయి భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై ఇప్పటికే కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు కేబినెట్ విస్తరణ ఉండబోతోంది. జూన్ 10వ తేదీతో 3వసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఈలోపు కేబినెట్ ప్రక్షాళన ఉండబోతోంది. కొంతమంది సీనియర్ నేతలకు ఉద్వాసన కానీ, కొంతమందికి అవకాశం కల్పించడం కానీ, సీనియర్ నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించడం, ఇలాంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రధానంగా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం సేవా తీర్థలో ఈ సమావేశం అనేది జరగబోతుంది. ప్రజెంట్ మనం సేవా తీర్థ దగ్గర ఉన్నాం. ఈ సేవా తీర్థ కార్యాలయంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అనేది జరగబోతోంది. అయితే 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొంతమంది సీనియర్లు మంత్రులుగా ఉన్నారు. అటువంటి వారికి పార్టీ పగ్గాలు అప్పగించడం కానీ, మరోవైపు రాజ్యసభ సభ్యత్వం కొంతమందికి రాజ్యసభ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో అటువంటి ఖాళీలు కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నవారు కూడా ఖాళీలు అయిన నేపథ్యంలో అటువంటి వారి ప్లేస్లో కొత్త వారికి అవకాశం కల్పించడం, మరోవైపు 2029 ఎన్నికలు టార్గెట్గా పెట్టుకుని ఇప్పుడు ఈ కేబినెట్ రూపకల్పన ఉండబోతుంది అనేది కూడా కొంత ప్రచారం కొనసాగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు 3వసారి మాత్రం సింగిల్గా పార్టీ అధికారంలోకి రాని నేపథ్యంలో మిత్రపక్షాలతో కలుపుకుని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న కీలక భాగస్వాములు ఇటు నితీష్ కుమార్ పార్టీకి సంబంధించి కానీ, ఏపీకి సంబంధించి జనసేన, అలాగే టీడీపీ, ఇటు తెలంగాణలో కూడా కొంతమందికి అవకాశం ఉండే ఛాన్సెస్ అంటే శాఖల మార్పు ఉండే అవకాశం ఉంది. కొంతమందికి అవకాశం కల్పిస్తారు మంత్రివర్గంలో అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వెల్లడించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు 5 దేశాలు 6 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ వచ్చిన తర్వాత ఇటు కీలక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటలకు సేవా తీర్థలో ఈ సమావేశం అనేది జరగబోతోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు, మొత్తం కేంద్ర కేబినెట్లో 72 మంది మంత్రులు ఉన్నారు కేబినెట్లో. వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారంటూ కూడా తెలుపుతున్నారు. అంటే సుదీర్ఘంగా ఈ సమావేశం సాగే అవకాశం కనిపిస్తోంది. నైట్ డిన్నర్ కూడా వారికి ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో ఇటు మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీకి సంబంధించిన అంశాలకు సంబంధించి కానీ, మరోవైపు ప్రజెంట్ ఇంధన కొరత ఏదైతే ఏర్పడిందో ఈ పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి కూడా ప్రధానంగా దీనిలో చర్చిస్తారంటూ కూడా తెలుస్తోంది. దాంతోపాటు ఈ 5 దేశాల 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఎవరెవరిని కలిసారు, ఎటువంటి ఒప్పందాలు చేస్తున్నారనే అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా దీంట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. కానీ మొత్తంగా చూసుకుంటే ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి కొంతమంది కీలక వ్యక్తులకు దీంట్లో అవకాశం కల్పించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏపీ తెలంగాణ నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనే ఊహాగానాల మధ్య ఏపీ తెలంగాణ నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి?
రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇతర మంత్రులకు సంబంధించి కూడా వారు కేంద్ర మంత్రులు కొనసాగుతారా, లేదా వారికి శాఖలు మార్పులు ఏమైనా ఉంటాయనేది కూడా చూడాల్సింది. మరోవైపు ఏపీ నుంచి అయితే జనసేనకు ఒకరికి, మరోవైపు టీడీపీ నుంచి మరొకరికి కూడా అవకాశం కల్పించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు శాఖల మార్పుకు సంబంధించి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. శాఖలు మారుస్తారా, లేకపోతే అవే స్టాండర్డ్గా ఉంటాయనేది కూడా చూడాల్సింది ఏపీ తెలంగాణకు సంబంధించి. కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి మాత్రం మరోవైపు తమిళనాడుకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడిగా ఉండి అన్నమలై పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కానీ తర్వాత బీజేపీ అధ్యక్ష మార్పు అనేది జరిగిన నేపథ్యంలో పార్టీకి సంబంధించి బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి కేంద్రంలో అన్నమలైకి కీలక ప్రాధాన్యత ఉండబోతుందంటూ కూడా ప్రచారం కొనసాగుతోంది. దానిలో భాగంగా అన్నమలైకి కేంద్ర కేబినెట్లో స్థానం దక్కబోతున్నట్లుగా ప్రచారం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయి? అందరూ అనుకుంటున్నట్లుగా ఈ రీషఫ్లింగ్ సంబంధించి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ, ఉద్వాసనకు సంబంధించి కానీ, కొత్త వారికి అవకాశం కల్పించడానికి సంబంధించి కానీ వీటి అంశాలపై ఏమైనా చర్చ జరుగుతుందా, లేదా వేరే అంశాలు ఏమైనా వీరందరితో కలిపి చర్చిస్తారా? అంటే పూర్తి స్థాయి కేబినెట్ను సమావేశానికి పిలిచిన నేపథ్యంలో ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చిస్తారు అనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. పూర్తి స్థాయి కేబినెట్ ని పిలవడంలో వ్యూహం ఏంటి అసలు? ఇప్పుడు పూర్తి స్థాయి కేబినెట్ ని పిలవడంలో వ్యూహం ఏంటి? ఇప్పటి వరకు ప్రతి వారం కూడా యూనియన్ మంత్రులు మాత్రం, కేంద్ర కేబినెట్లో ఉన్న మంత్రులు మాత్రమే దీంట్లో హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు సహాయ మంత్రులు ఎవరైతే ఉంటారో, కేంద్ర కేబినెట్లో ఉన్న యూనియన్ మినిస్టర్తో పాటు ఒక్కొక్క శాఖకు 2-3 సహాయ మంత్రులు ఉన్నారు. వారు మరియు స్వతంత్ర కేంద్ర హోదా కలిగిన కేంద్ర మంత్రులు ఉన్నారు. వారందరినీ కూడా పిలిచిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అంటే, అందరినీ ఉద్దేశించి ఏమైనా మాట్లాడతారా? త్వరలో 2 సంవత్సరాలు ముగియబోతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి 3వసారి అధికారంలోకి వచ్చి జూన్ 9వ తేదీతో 10వ తేదీతో అంతేకాదు ఈ మధ్య మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. పొదుపు గురించి మాట్లాడారు, బంగారం గురించి మాట్లాడారు, ఆయిల్ పొదుపు గురించి కూడా మాట్లాడారు. దీని గురించి ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కేంద్ర కేబినెట్ లో అందరితో ఉమ్మడిగా చర్చించిన తర్వాతే ప్రధానంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇటీవల హైదరాబాద్లో బహిరంగ సభలో మాట్లాడుతూ సంవత్సరం వరకు కూడా బంగారం కొనుగోలు చేయవద్దు, మరోవైపు పెట్రోల్ వాడకం తగ్గించాలి, మెట్రోను ఆశ్రయించండి, విదేశీ పర్యటనలు చేయవద్దు, లగ్జరీ లైఫ్కు అలవాటు పడద్దు, ఖర్చులు తగ్గించుకోండి, విదేశీ డాలర్ను ఖర్చు పెట్టొద్దంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అందరికీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతోంది. ఇటు అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం వల్ల దాదాపు 4 నెలలకు కూడా యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. అక్కడ ఇంధన కొరత వల్ల ఇటు ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా భారత్ కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెంచారు. ఇంకా ముందు మరింత పెరిగే అవకాశం ఉందనేది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర కేబినెట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ కేబినెట్ మంత్రులతో చర్చించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వీటన్నిటితో పాటు దేశంలో ప్రజెంట్ ఉన్న సమస్యలు ఏంటి, దేశం పైన ఈ పశ్చిమాసియా యుద్ధం ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, దేశ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వీటన్నిటితో పాటు ఈ విదేశీ పర్యటనలో తీసుకున్న నిర్ణయాలు కానీ, ఒప్పందాలకు సంబంధించి కానీ ఎటువంటి చర్చలు జరిగే అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ మొత్తంగా రీషఫ్లింగ్ అనే అంశం అనేది మాత్రమే, మంత్రివర్గ విస్తరణ అనే దానిపై మాత్రం ప్రధానంగా ఈ కేబినెట్ భేటీ ఉండబోతోంది. దాదాపు 18 నుంచి 30 మంది వరకు కూడా కొత్త వారికి అవకాశం కల్పిస్తారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఎవరికి అవకాశం ఉంటుంది, ఎవరికి ఉద్వాసన ఉండబోతోంది, ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? కొంతమంది పనితీరు మెరుగుపరచకపోవడం, అంటే పనితీరు బాగోకపోవడం వల్ల కొంతమందికి ఉద్వాసన పలుకుతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కానీ కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారు, 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా కేంద్ర మంత్రులుగా ఉన్న వారికి కూడా కొంతమందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. మరికొంతమందికి శాఖల మార్పు ఉండబోతోంది. అయితే ఎవరికి ఉద్వాసన ఉంటుంది, ఎవరికి శాఖల మార్పు ఉంటుంది, ఎవరికి కేబినెట్లో చోటు దక్కబోతుంది అనేది కూడా మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. కానీ ఈరోజు మాత్రం కీలక సమావేశం, ఆ కీలక సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. ఇక సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాసం సేవాతీర్థ్ ఏదైతుందో కార్యాలయంలో, దాంట్లో ఈ కీలక సమావేశం అనేది జరగనుంది. రోహిత్. రైట్ శివ, మరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్ ఫుల్ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఫుల్ కేబినెట్ సమావేశం జరుగుతోంది అంటేనే ఏదో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే ఊహాగానాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇది మంత్రివర్గ ఎక్స్పాన్షన్కి సంబంధించి, మంత్రివర్గానికి క్యాబినెట్ రీషఫ్లింగ్కి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోబోతున్నారా, కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రధాని ఈ మధ్యన మాట్లాడారు, పొదుపు గురించి, బంగారం కొనొద్దు అన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ని మొదలు పెట్టాలి అనే మాటలు మాట్లాడారు, ఆయిల్ని కన్జంప్షన్ తగ్గించాలని మాట్లాడారు. సో వీటి గురించి కూడా ఏదైనా ఒక కీలక నిర్ణయాన్ని
ప్రధాని చెప్పబోతున్నారనే విషయంపైన చర్చ జరగబోతోంది. ఒకవేళ క్యాబినెట్ విస్తరణ జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కొన్ని మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి 2 మంత్రులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మంత్రులు ఉన్నారు. సో ఇప్పుడు ఆ సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. నితీష్ కుమార్కు ఒక కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. సో మొన్న బెంగాల్ కూడా కమల హస్తం అయింది కాబట్టి, కమలం దక్కించుకుంది కాబట్టి బెంగాల్కి కూడా కొన్ని మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందా, కోటా పెంచే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. మరి చూద్దాం. మంత్రివర్గ ఫుల్ క్యాబినెట్ భేటీ కాబట్టి అటువైపు ఎక్కువ దృష్టి నెలకొనుంది. ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతుంది. చూద్దాం క్యాబినెట్ భేటీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.